జగన్ హయాంలో ఈ 5 సంవత్సరాలు చర్చిల మీద దాడులు జరిగాయి. అరే ఒకటి అర జరగలేదని నేను అనట్లేదు, జరిగే ఉంటాయి. ఎందుకు జరిగినా నాకు కారణాలు తెలియదు. కానీ ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి, ఎన్ని హిందూ క్షేత్రాల మీద దాడులు జరిగాయి, అదేవిధంగా చర్చిల మీద ఎన్ని దాడులు జరిగాయి. దీని మీద చర్చకు వస్తావా నువ్వు? దేనికి రెడీ అనవలే, ఎందుకంటే చీకట్లో తొడగొట్టే బ్యాచ్ కదా. సరే ఇంకేదో అంటున్నాడు వినండి. కావాలంటే చూసుకో, చర్చిల మీద దాడులు జరిగారా సన్నాసి? సువార్థికులు కొట్టారు, ఇష్టారాజ్యం అయిపోయింది. నువ్వు అంటున్నావు కదా, కనుక్కోసారి నీ తెలంగాణలోనే. ఒరే తెలంగాణతో ఇక్కడ ఏం సంబంధం రా? నువ్వు జగన్ వచ్చిన కాడి నుంచి చర్చిల మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి అన్నావు. దాని గురించి మాట్లాడాలంటే ఆంధ్రాలో జరిగిన దాని గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణలో జరిగిన చర్చిల మీద దాడులకి జగన్కి ఏం సంబంధం? జగన్ ఏం చేస్తాడు వచ్చి? ఆంధ్రాలో జరిగిన దానికి ఏమీ చేయలేకపోయాడు. నువ్వు నీ సంత. అయినా కూడా మరి అట్ట దాడులు జరిగినాయి అనుకున్నప్పుడు ఎలక్షన్ ముందు నువ్వు ఆ శాలెం గాడు ఆడు ఈడు అడ్డమైన వాళ్ళు అందరూ కూర్చొని ప్రభువుని ప్రార్థిస్తున్నాం, జగన్ని గెలిపించండి అని గుడ్లో ప్రార్థన చేయకపోతే జగన్ వల్ల చర్చిల మీద దాడులు జరిగాయి, జగన్ని ఓడించండి అని పనిచేసే పనిగా